కీర్తన గ్రంథము చూడమ్మా, 104వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, సర్వశక్తిమంతుడు మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. ఇది మనము చాలాసార్లు మనం ఇంటూ వచ్చాం. కానీ అయితే మనం ప్రత్యేకంగా రాత్రి యొక్క మేఘములను గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. అయితే బైబిల్లో మేఘమును గురించి మనము మోషే కాలంలో ఆ మేఘాన్ని మనం చూస్తుంటాం. అలాగే మరలా సొలొమోను కాలంలో ఆ మందిరములోనికి మేఘము రావడము. అలాగే బైబిల్లో పిల్లారా, అంటే కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను. అలాగే బైబిల్లో మరలా మెస్సయ్య పరిశుద్ధ పర్వతం మీద ఉన్నప్పుడు ఆయన అక్కడ మేఘం రావడం. అలాగూ మరలా ఎబ్రిల్ రాసిన పత్రికలో కూడా మేఘం వలె ఏమండి ఇటు గొప్ప సాక్షి సమూహము ఆవరించి, ఇలాగ మేఘమును గురించి బైబిల్లో పలు చోట్ల ప్రస్తావించబడింది. అయితే ఆయన మేఘములు వాహనముగా చేసుకుని ఆయన ప్రయాణం చేసేవాడని, నడిపించేవాడని, ఆయన ఆ విధంగా దిగి వచ్చేవాడని ఈ విధంగా మనం బైబిల్లో మనం చూస్తుంటాం. అయితే నేను కొద్దిసేపు మాత్రం, ఎందుకంటే మనము ప్రేయర్లో మరలా ఎక్కువసేపు ఉండాల్సింది కాబట్టి కొద్ది విషయాలు మనము నేర్చుకున్నాం. ఏంటంటే ఆయన మేఘములను వాహనముగా చేసుకునేవాడు. అలాగే యోబు కాలంలో ఆయన సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాడని ఇలాగ మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఇక్కడ మేఘములను వాహనముగా చేసుకుని ఆయన ఏం చేసేవాడు చెప్పండి? ప్రయాణము. మరి వాహనం దేనికి ఉపయోగపడుతుంది? వాహనం ఇప్పుడు మీరు ఒక బండి ఉంది, కారు ఉంది, బస్సు ఉంది, వీటన్నిటిని ఏమంటారు చెప్పండి? ప్రయాణం చేసేటువంటి వాహనాలు. అలాగే ఆయన ప్రయాణం చేయడానికి మేఘములను ఆయన వాహనముగా చేసుకున్నాడు. మనం బైబిల్లో మోషే కాలంలో సీనాయి పర్వతం మీదకి ఆయన దిగి వచ్చాడు మేఘంలో. ఈ విధంగా మేఘములను వాహనములుగా చేసుకొని ఆయన వచ్చినవాడు. అలాగే మనము ఈ యొక్క లౌదయ సంఘ కాలంలో ఆయన మేఘముగా వచ్చినటువంటి సందర్భాలు ఏమండి? ఏ విధంగా ఆయన మన కాలంలో కూడా మేఘంతో ఆయన దిగి వచ్చాడు, ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు నుండి మా పితరులను విడిపించుటకు వచ్చినవాడ, ఐగుప్తు నుండి మా పితరులను విడిపించుటకు వచ్చినవాడ, పగటి మేఘముగా రాత్రి మేఘముగా, గ్లోరీ గ్లోరీ, మేఘముగా
రాత్రి మేఘముగా మోషేతోను నవాడా మోషేతోను నవాడా మోషేతోను నవాడా మోషేతోను నవాడా జయ హో జయ హో జయశీలుడా జయము జయ హో జయ హో జయశీలుడా జయము ఈ లోకము నుండి మాములను విడిపించుటకు వచ్చిన వాడ ఈ లోకము నుండి మాములను వచ్చిన వాడ ఏడవ నక్షత్రముగా వేకువ నక్షత్రముగా గ్లోరీ గ్లోరీ ఏడవ నక్షత్రముగా వేకువ నక్షత్రముగా మాతోను నవాడా మాతోను నవాడా హల్లెలూయా మాతోను నవాడా మాతోను నవాడా జయ హో జయ హో జయశీలుడా జయము జయశీలుడా జయము హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఆయన మేఘములను వాహనముగా ఆయన చేసుకునేవాడని బైబిల్లో ఆయన మేఘముల మీద ఆయన ప్రయాణించిన వాడని ఆయన మేఘములో నివాసము చేయొచ్చు. హల్లెలూయా. అందుకే మోషే కాలంలో ఆయన మేఘములో ఉన్నాడు. ఆయన మేఘములో ఆ దూత మేఘములో ఉండి ఇజ్రాయిలుకు ముందు నడిచిన దూత, ఆ మేఘములో ప్రయాణిస్తున్న దూత తెల్లవారుజాముకు వచ్చేటప్పటికి ఇజ్రాయిలుకి ఐగుప్తునికి మధ్య ఆయన నిలిచి అక్కడ ఇజ్రాయిల్ని ఐగుప్తుల్ని వేరు చేసి ఐగుప్తీల నుండి ఇజ్రాయిల్ రక్షించి ఐగుప్తీలను ఆయన నాశనం చేశాడు. కాబట్టి అక్కడ మేఘములో ఆయన దూతగా ఆయన ఉన్నాడు. అక్కడ దూత ఆయనే బలిష్ఠుడకు దూత. బలిష్ఠుడకు దూత అంటే ఎవరు? మెస్సయే. వేకు దూతన్నా మెస్సయే. కాబట్టి బలిష్ఠుడకు దూత అంటే నక్షత్రం. కాబట్టి నక్షత్రము వేకు నక్షత్రం అనే బిరుదు ఎవరికి చెప్పండి? ఆయనే. కాబట్టి బలిష్ఠకు నక్షత్రం అంటే మెస్సయే తప్ప 7 సంఘ కాలంలో 7 దూతలు కారు. వాళ్ళందరూ కూడా బలిష్ఠుడకు నక్షత్రాలు కాదు. వాళ్ళు ఏమైనారు చెప్పండి? వాళ్ళు ఏమైనారు? వాళ్ళు పిల్లారా చీకటి గల చోట్ల వెలుగిచ్చు దీపముల వంటి వారై ఉన్నారు. కానీ ఇక్కడ బలిష్ఠకు దూత తీర్పు తీర్చేటువంటి దూత. అందుకే ప్రకటన 10లో ఆయన మేఘము ధరించుకుని ఉన్నాడని కూడా ఉంది. కాబట్టి దీని మీద మనము ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి మీరు ఒకసారి చదవండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగవచ్చుడు చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబములను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను.
ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించును. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దము, ఆ 7 ఉరుములు వాటి శబ్దములు పలికాయి. కాబట్టి పిల్లారా, ఇదేమిటంటే రెండవ రాకడ. ఇవి రెండవ రాకడకు సంబంధించి మరలా మనకి అలాగా యోహాను ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములు మనం ఒకసారి చూద్దాం. చూడండి 13వ వచనం నుండి, 1వ అధ్యాయం 13వ వచనం నుండి, లేకపోతే 12. ఇదిగో ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమైండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములు ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన మనిస్తారు. హల్లెలూయా. ఈయన ఎవరు చెప్పండి? మెస్సయ్యా. ఆయన యొక్క నేత్రాలు ఎలా ఉన్నాయి చెప్పండి. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై ఆ మేఘం వలె ఉన్నాయి అన్నమాట. అంతేకాదు, ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడును, అపరంజి వంటి పాదములు కలిగిన వాడును. ఆయన ఏ విధంగా ఉన్నాడంటే, ఆయన ఆ విధమైనటువంటి నేత్రములతోనూ పాదములతోనూ, అంటే పాదములేమో బంగారము గాను కన్నులేమో అగ్ని జ్వాలలతోనూ కనబడుతున్నాయి. ఆయన ఎవరు చెప్పండి? మెస్సయ్యే. హల్లెలూయా. మరి ఇక్కడ 7 నక్షత్రాలే ఉన్నాయి కానీ ఇంకెక్కడున్నాయి? మరి వేకు నక్షత్రం గురించి మరి ప్రకటన గ్రంథంలో ఏమండి 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో తెల్లవారి వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు. వేకు చుక్క అంటే వేకు నక్షత్రం అంటే వేకు దూత అని అర్థం. బలిష్ఠకు దూతన్నా వేకు దూతన్నా కూడా ఆయనే. అలాగే ఇదిగో నేను ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 10-16 ఉందండి. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ప్రతి వానికి వాని క్రియలను బట్టి జీతం ఇచ్చేది నేనే, ప్రతిఫలం ఇచ్చేది నేనే. ఆ జీతం నా యొద్ద ఉన్నది. ఆ జీతం ఎవరి దగ్గర ఉంది చెప్పండి? నా యొద్ద ఉంది, ఎవరి దగ్గర లేదు. నీ క్రియలకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఎవరో వాళ్ళు వీళ్ళు ఎవరు, అర్థమైందా? ఆ ప్రతిఫలాన్ని ఎవరు ఇస్తారు చెప్పండి? ఆయన ఇస్తాడు. ఆ జీతము ఆయనతో ఉన్నది. కాబట్టి అది కూడా రెండవ రాకడకు సంబంధించి. ఈ విధంగా బైబిల్లో ఇదిగో నేను ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను అన్నాడు ఆయన. ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పి ఏమండి సంఘముల కోసం సాక్ష్యం ఇచ్చుటకు యెహోవా అను నేను నా దూతను పంపి ఉన్నాను, నేను ప్రకాశమాన వేకు చుక్కనై ఉన్నాను ఆయనే చెప్పుకుంటున్నాడు అన్నమాట. ఎవరో చెప్పడం లేదు, ఆయనే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నేనే సంఘం కోసం సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపించానంటే 7వ దూతను పంపిన వాడు ఆయనే. అంటే బ్రహ్నాం గారిని పంపిన ఆయన ఎవరు చెప్పండి? జాన్సన్ గారిని, బ్రహ్నాం గారిని 7 సంఘాలు 7 దూతను పంపించిన వాడు కూడా ఆయనే. అయితే పిల్లారా, ఆయనే ప్రకాశమానమైన వేకు చుక్క, అంటే ప్రకాశమానమైన దూత. నక్షత్రం మనకు అర్థం ఏంటి చెప్పండి? ప్రకటన గ్రంథంలో ఏమో చెప్పండి? నక్షత్రములు అనగా దూతలు అని అర్థం ఉంది.
అలాగే సంఘములు లేకపోతే ఆ దీపస్తంభములు అనగా 7 సంఘాలని బైబిల్లో రాయబడి ఉన్నది కనుక అందువల్ల ఇక్కడ మనము పిల్లారా వేకు నక్షత్రము లేకపోతే బలిష్టకు దూత రాయబడము అవి 2వ రాకడకు సంబంధించినవని మనం చూస్తున్నాం. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఇప్పుడు మనము యొక్క ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము ఒకసారి మనం చదువు. 22వ అధ్యాయము 10, 16 మీరు ఒకసారి చదవండి. మరియు అతను నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమైనది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయం చేయనిమ్ము, అపిత్రుడైన వాడు ఇంకను అపిత్రుడుగాను ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగాను ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగాను ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియలు చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపడునుందురు. సంగముల కోసము సాక్ష్యమిచ్చుటకు మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను లేకపోతే యాషువా అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ప్రకాశమానమైనటువంటి వేకు చుక్కనై ఉన్నాను. కాబట్టి సంఘముల కోసం సాక్ష్యం ఇచ్చుటకు, కాబట్టి సంఘాల గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు చెప్పండి? మెస్సయ్య మొదటి రాకడ గురించి అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారు. అలాగే సంఘకాలాలు 7 సంఘకాలాల గురించి బ్రహ్నాం గారు సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ఈయన గురించి బైబిల్లో ఏముంది అంటే ఆయన 7వ దూతని, ఏలియా అని బైబిల్లో మలాకిలో ఆ భయంకరమైన మహాదినము రాకమునుపు ప్రవక్తకు ఏలియాని మీ వద్దకి పంపుదునను ఆయన నామమునిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే బ్రహ్నాం గారి గురించి మనము ఆ కాలంలో ఆ మేఘాన్ని గురించి మరలా ఇప్పుడు ఈ కాలంలో మనల్ని నడిపిస్తుండే ఆ మేఘము గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆయన నామమునిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా 1933వ సంవత్సరంలో, ఎప్పుడు చెప్పండి? 1933వ సంవత్సరంలో 1933 సంవత్సరంలో ఈ బ్రహ్నాం గారు ఓహియో నది ఉన్నట్టు మనకి ఎలాగైతే నదులు ఉన్నాయో అక్కడ వాళ్ళకి ఏమో చెప్పండి, ఓహియో నది. ఆ నది పేరేంటి? ఓహియో. ఆ నదిలో ఇక్కడ 17వ వ్యక్తికి బాప్తిజం ఇస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇద్దరు ఇక్కడ బ్రహ్నాం గారు ఏం చేస్తున్నారంటే వరుసగా 16 మందికి ఇచ్చాడు. మరలా 17వ వ్యక్తికి బాప్తిజం ఇస్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక నక్షత్రము సుడులు సుడులుగా తిరుగుతూ, ఒక నక్షత్రము సుడులు సుడులుగా తిరుగుతూ ఆ వెలుగులో ఒక స్వరం వచ్చిందనమాట. ఏమని వచ్చిందనంటే పిల్లారా, ఇదిగో మొదటి రాకడకు ముందు యోహాను ఉన్నట్లే 2వ రాకడకు ముందు నీ ఉంటావు అనే స్వరం వచ్చింది. ఎప్పుడు వచ్చింది చెప్పండి?
1933లో ఆ స్వరం వచ్చిందంటే మొదటి రాకడకు ముందు యోహాను ఎలాగైతే ఉన్నాడు, మొదటి రాకడలో ఎవరున్నారు చెప్పండి? యోహాను ఉన్నాడు. అలాగే రెండవ రాకడకు ముందు నువ్వు ముందయ్యా అని ఆ స్వరము వినబడింది. ఎప్పుడు జరిగిందో చెప్పండి? 1933లో. అంటే రెండవ రాకడకు ముందు బ్రహ్నాం గారు పంపించబడ్డారని, అంటే 7వ దూత పంపించబడ్డాడని మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన నామమునిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 1963లో ఒక సన్సెట్ పర్వతం మీద ఒక పర్వతం అంటే ఇది కొండ లాంటిది అనమాట. అక్కడ బ్రహ్నాం గారు ఉన్నారు. బ్రహ్నాం గారితో పాటు ఒక ముగ్గురు, బ్రహ్నాం గారితో పాటు 2 ఉన్నారు, మొత్తం 3 ఉన్నారు. అప్పుడు 7 దూతలు ప్రత్యక్షమయ్యారు. 7 దూతలు ప్రత్యక్షమై ఇక్కడ బ్రహ్నాం గారికి ఆ యొక్క 7 ముద్రల గురించి బయలుపరిచి, ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారంటే పైకి ఆరోహణమైనప్పుడు వాళ్ళ ద్వారా ఆ రెక్కలన్నీ కూడా ఏకమైపోయి ఇలాగ మేఘములుగా ఏర్పడింది అనమాట. అతీతమైన మేఘం అని చెప్పారు అప్పట్లో సైంటిస్టులు. వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు చెప్పండి? అది ఎందుకంటే మేఘాలు, గాలులు అంటే ఈ ప్రాంతంలో ఏర్పడలేదు. అది మేఘాలు ఉండే ప్రాంతంలో పైగా అనమాట. మేఘాలు అసలు అక్కడ ఏమీ ఉండవు. మీకు అర్థమైందా? చల్లని వాతావరణము. అంటే ఈ మేఘాలన్నీ ఏంటంటే వర్షపు మేఘాలు అనమాట, వర్షం కురిసే మేఘాలు. ఆ మేఘాలకు పైగా ఒక మేఘము ఆ విధంగా అది ఎలా ఉందంటే మెస్స యొక్క శిరస్సులా ఉందనమాట ఆ మేఘం. ఎప్పుడు జరిగింది చెప్పండి? 1963లో. అప్పుడు బయలుపరచబడిన తర్వాత ఆయన మరలా 1963లోనే ఆయన 7 ముద్రల గురించి ఏం చేశారు చెప్పండి? బోధించారు. 7 ముద్రల గురించి బోధించారు. అయితే 6 ముద్రలు ఆయన బయలుపరచబడ్డాయి, కానీ 7వ ముద్ర మాత్రము ఆయనకి బయలుపరచబడలేదు. 7వ ముద్ర ఆయనకి బయలుపరచబడలేదు. అందుకనే దాని గురించి ఆయన ఏం చేశాడనంటే ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అది 2వ రాకడలోనే బయలుపరచబడుతుంది తప్ప ఇప్పుడు బయలుపరచబడదని ఆయనకి తెలియచేయబడినప్పుడు అప్పుడు బ్రహ్నాం గారు ఏం చేశారంటే ఇంకా 2వ రాకడ కొరకు మనం కనిపెట్టుదాము. ఇప్పుడు 7వ ముద్రను ఆయన బయలుపరచడు. ఒకవేళ బయలుపరిచినట్లయితే సాతాను దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? అనుకరించి 2వ రాకడ విషయంలో రకరకాల దుర్బోధలు తీసుకొస్తాడు వాడు. జనం ఎప్పుడేం చేస్తుంటారంటే వాక్యాన్ని అనుసరించరు, మనుషులను అనుకరిస్తుంటారు. మనుషులు ఏం చేస్తారు చెప్పండి? అనుకరిస్తుంటారు. వాళ్ళెలాగా, వీళ్ళెలాగా, వాళ్ళెలాగా, లోకస్తుల్ని, ఇంటి పక్క వాళ్ళని, ఇంటి ముందు వాళ్ళని, ఆ కుర్రోళ్ళని, ఈ కుర్రోళ్ళని, ఆ అమ్మాయిల్ని, ఈ అమ్మాయిల్ని, ఆ అన్యులని, వాళ్ళని, వీళ్ళని ఏం చేస్తున్నారు చెప్పండి? అనుకరిస్తూ ఉంటారు. కానీ నువ్వు అనుకరించాల్సింది మనుషులు కాదు, వాక్యాన్ని అనుసరించాలి. అందువల్ల సాతానుడు ఎప్పుడు కూడా అనుకరణ తీసుకొస్తాడు. సర్వశక్తి మంత్రి ఏం చేస్తారు చెప్పండి? అనుసరించడము. వాక్యాన్ని ఏం చేయాలి? నువ్వు ఆయన మాటని అనుసరించాలి. బైబిల్లో ఉన్న ప్రవక్తలను నువ్వు అనుసరించాలి, అనుకరించడం కాదు. కాబట్టి పిల్లారా, అక్కడ ఆ బ్రహ్నాం గారికి 7వ ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన బయలుపరచలేదు. అందుకని ఆయన వివరించడానికి ప్రయత్నం చేశాడు 7వ ముద్ర గురించి. అది 2వ రాకడని. ఆ ముద్ర సమయంలో, ఆ ముద్ర ఇప్పబడినప్పుడు ఆ రాకడ సమయంలో పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు, అది ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుందండి. ఇంచుమించు పరలోకమందు అర్ధగంట సేపు నిశ్శబ్దముగా ఉన్నదని. కాబట్టి పిల్లారా, ఆ 7వ ముద్ర ఆయనకి తెరవబడలేదు, అది విప్పబడలేదు ఆయనకి. కాబట్టి అక్కడ 1963లో ఆయన ఆ మేఘములో దర్శనమిచ్చాడు. అందుకని బైబిల్లో ఆయన మనుష్య కుమారుడు ఏమండి మేఘారుడుగా ఏమండి ఆకాశమందు ఆయన సూచనిస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. చూడండి, మనము
మార్కు సువార్త 13వ అధ్యాయము 26 వచ్చిండు. ఒకసారి మీరు చదవండి. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావంతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుడు చూచెదరు. చూడండి, మేఘారూఢుడై వచ్చుట. మీరు చదివేటప్పుడు గట్టి చదవాలి, పాటలు పాడేటప్పుడు గట్టిగా పాడాలి. నీరసంగా ఉసూరు ముఖంగా పాడకూడదు. గట్టిగా పాటలు పాడడం, గట్టిగా చదవాలి. మీలో మీరు చదువుకోకూడదు, అందరికి వినపడేలా చదవాలి. అర్థమైంది మీకు? కాబట్టి పిల్లారా, ఇక్కడ మీరు ఆలోచన చేయండి. మేఘారూఢుడుగా, హల్లెలూయా, 1963లో మేఘారూఢుడుగా, హల్లెలూయా. అయితే అది రెండవ రాకడ కాదు. అదేం చెప్పాడంటే బ్రహ్నాం గారు, పరిశుద్ధ పర్వతం మీద కలిగినటువంటి దర్శనం వంటిదని చెప్పాడనమాట. అంటే మొదటి రాకడలో పరిశుద్ధ పర్వతం మీద, మొదటి రాకడలో ఎప్పుడు చెప్పండి? మొదటి రాకడలో పరిశుద్ధ పర్వతం, ఈ పరిశుద్ధ పర్వతం మీద ముగ్గురు ఉన్నారు. మెస్సీతో పాటు ఎవరు చెప్పండి? పేతురు, యోహాను, యాకోబు. పేతురు, యోహాను, ఇలా ముగ్గురు ఉన్నారు. అప్పుడు ఒక మేఘములో సర్వశక్తిమంతుడు ప్రత్యక్షమై, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. అక్కడ మెస్సీ శరీరం కూడా రూపాంతరం చెందింది, బ్రహ్నాం గారి శరీరం కూడా రూపాంతరం చెందింది. అందుకనే అది ఏమిటనంటే బ్రహ్నాం గారు ఏం చెప్పారంటే, అది మొదటి రాకడ యొక్క దర్శనము. ఇదేమిటి చెప్పండి? మొదటి రాకడ యొక్క మొదటి రాకడకు ముందుగా దర్శనం అన్నమాట. అర్థమైంది? ట్రైల్ అర్థమైందా మీకు? ముందు ఇప్పుడు నాటకాలు వేస్తుంటారు అనుకోండి, ముందు ఏం చేస్తారు చెప్పండి? బాగా ప్రాక్టీస్ చేసి ట్రైల్ వేస్తారు స్టేజ్ మీద. ఎలా వేస్తున్నారు ఏంటంటే స్టేజ్ మీద ఏం చేస్తారు చెప్పండి? తర్వాత అసలైనటువంటి నాటకం వేస్తారు. అలాగే ఈయన కూడా ఈ పరిశుద్ధ పర్వతం మీద అది ఏంటంటే మొదటి రాకడ యొక్క దర్శనము. అక్కడే మోషే, ఏలియా. మోషే అంటే ఎవరికి సూచనగా ఉన్నాడంటే మృతులకు సూచనగా ఉన్నాడన్నమాట. అలాగే ఏలియా మరణమును చూడకుండా వెళ్ళాడు కాబట్టి అతడు సజీవులకు సూచనగా ఉన్నాడనమాట. కాబట్టి పిల్లారా, ఇక్కడ అది ఏమిటంటే 1963లోది మొదటి రాకడ యొక్క దర్శనమే తప్ప, మొదటి రాకడ యొక్క సూచనే తప్ప ఇది ఏమిటి చెప్పండి? ఎందుకంటే బ్రహ్నాం గారు పరిచర్యలో ఏమి జరిగాయో, క్షమించండి, మెస్సీ మొదటి రాకడలో ఏమి జరిగాయో బ్రహ్నాం గారి పరిచర్యలు కూడా అయ్యే జరిగాయి. అందుకనే అది మొదటి రాకడకు సంబంధించిన పరిచర్య బ్రహ్నాం గారు జరిగింది. రెండవ రాకడకు సంబంధించి ఏమి జరగల. రెండవ రాకడ అంటే ఏమిటి చెప్పండి? అగ్ని జ్వాలల వంటి కన్నులతోనూ అపరంజి వంటి పాదములతోనూ ఆయన దుర్మార్గుల్ని తుత్తు నీలుగా చేసేవాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా మీకు? సమస్తాన్ని నాశనం చేస్తారు రెండవ రాకడ. కానీ బ్రహ్నాం గారి పరిచయంలో రెండవ రాకడ జరగలేదు. రెండవ రాకడ జరిగితే మరి లోకానికి రెండవ రాకడ అనేది వాగ్దానం చేయబడలా. మరి 1963లో రెండవ రాకడ జరిగింది అనుకోండి, మరి ఆ రెండవ రాకడ వర్తమానం ఎవరికి బోధించాలి? వధువుకు మాత్రమే. మరి 1963లో రెండవ రాకడ జరగలేదు కాబట్టి లోకానికి సువార్త ప్రకటించబడుతూ వచ్చిందనమాట. రెండవ రాకడ జరిగితే ప్రకటించకూడదు, అన్ని జనులు సువార్త ఉండదు. వధువుకు మాత్రమే, నీతిమంతులు మాత్రమే, గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే వ్రాయబడ్డాయో వారికే తప్ప అందరికి మాత్రము కాదు. కాబట్టి 1963లో రెండవ రాకడ జరగలేదు కాబట్టి అన్ని జనులకు కూడా, అందరికి కూడా బ్రహ్నాం గారి తర్వాత కూడా 1963 తర్వాత కూడా సువార్త 5 రకాల పరిచర్యల ద్వారా ప్రపంచం అంతా కూడా ప్రకటించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత పిల్లారా 1993
మూడులో 93వ సంవత్సరంలో పిల్లారా, ఓ మా ఇంటి ముందు, ఇది మా ఇల్లు అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ ఒక ఇల్లు ఉందన్నమాట. ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి పైన ఆకాశంలో 1963లో కల్లో ప్రకాశవంతమైన తెల్లని మేఘం కనబడింది. హల్లెలూయా. ఈ చేతులు లేవట్లేదు, కొంతమంది చేతులు లేవట్లేదు, పుస్తకం అలా పట్టుకొని ఉండాలా. కాబట్టి పిల్లారా, 1993లో ఆ మేఘము మా ఇంటి ముందున్నటువంటి ఇంటి పైన ఆకాశంలో ప్రకాశవంతమైన తెల్లని మేఘం కనపడింది. ఆ మేఘం వైపు కళ్ళు అలా చూస్తూ ఉంటే అదేమైందంటే అగ్నిమేఘంగా మారిపోయింది అనమాట. 93లో అగ్నిమేఘంగా మారిపోయి అదేమైపోయిందంటే అగ్నిమేఘం కాదు. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే, ముందు ఆ తెల్లని మేఘంగా ఉన్నప్పుడు చాలా మంది జనం నిలబడి దూషిస్తూ ఉన్నారు ఆ మేఘాన్ని. అది అగ్నిమేఘంగా మారిపోయి అదేమైపోయిందంటే ముక్కలుగా ఇరిగి జనం మీద పడ్డం ఆరంభమైంది అనమాట. ఎక్కడోళ్ళు అక్కడ పారిపోతున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ ఏమైపోతున్నారు చెప్పండి. అయితే ఆ కళ అర్థం కాలేదు. ఎందుకంటే 1993లోనే ఎక్కువ కళలు వచ్చాయి. 1993లో మేఘాన్ని గురించి కళ రావడం, అలాగే తూర్పున ఒక నక్షత్రం కనబడి పడమరకు ప్రయాణించు, ఓ ఇదిగో త్వరగా వచ్చున్నాననేది ఒక స్వరం వచ్చింది అనమాట. ఆ తర్వాత త్వరగా వచ్చున్నాను స్వరము, అలాగే ప్రపంచం దురాత్మకి విడవబడము, అంటే కాఫీ కలర్ రంగు లాంటిది, పొగ లాంటిది. ఆ దురాత్మ ఏం చేస్తుంది చెప్పండి, పెద్ద పెద్ద భవనాల్లోకి వెళ్ళిపోతుంది. డబ్బున్నటువంటి ధనము కలిగినటువంటి వారి గృహాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఆ దురాత్మ. అంటే ఆ దురాత్మను స్వరము వినిపించింది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, పరిశుద్ధాత్మ అప్పుడు నాకేమీ బయలుపరచలేదు. ఆ తర్వాత అదే సంవత్సరం ప్రకాశవంతమైన వస్త్రాలు ధరించుకున్న ఒక దూత నా దగ్గర నడుచుకుంటూ వచ్చి కొన్ని విత్తనములు ఆ చేతిలో పోసాడు. హల్లెలూయా. ఏం చేశాడు చెప్పండి. అలాగే పిల్లారా, ఆకాశం నుండి అగ్ని రాళ్ళులాగా ఉన్నాయన్నమాట. ఓ అలాగే జ్వాలలు, అగ్ని జ్వాలలు, రాళ్ళ వలె ఉండి సుడులు ఆకాశం నుండి తిరుగుతూ వచ్చి ఆ విధంగా తల మీద పడిపోయాయి. ఇంకా అర్థమైందా? ఇంకా తర్వాత పెద్ద సర్పము కనపడింది. ఒక్కొక్క కళ ఒక రోజుకొక కళ వచ్చేస్తున్నాయి. అలా భయం వేసేది. ఎందుకంటే సేవ అంటే నాకు భయం. ఎందుకంటే ఈ రోజుల్లో పిలవబడకపోయినా ఎవరికి వాళ్ళు ఈ రోజుల్లో బయలుదేరారు చాలామంది సేవ చేయాలని, పిలుపు లేకపోయినా వాళ్ళకి మాట్లాడాలని, బోధించాలని ఆశ ఉంటుంది అన్నమాట. ఆశను బట్టి చాలామంది బయలుదేరి సువార్త చేస్తున్నారు ఈరోజు చాలామంది. నాకైతే భయం. ఎందుకంటే వాక్యం కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. వాక్యానికి ఏదో తప్పుడు అర్థం చెప్తే పాపమైపోద్దేమో, శాపమైపోద్దేమో అని భయపడి బాబోయ్ మనం సేవ జోలికి వెళ్ళకూడదు అనుకునేవాడు. అర్థమైందా? కొంతమంది ఎప్పుడైతే వాక్యానికి ఇప్పుడు తప్పుడు అర్థాలు చెప్పి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు చాలా ప్రమాదంలో పడతారు. తెలియదు వాళ్ళకి వాక్యానికి ఏం చెప్తున్నారు చెప్పండి. మాకు కూడా తెలుసు, పాస్టర్ గారు లాగా ఈయన కూడా బాగానే చెప్తున్నాడు వాక్యం లేకపోతే అని అనిపించుకోవాలని ఏం చేస్తారు చెప్పండి. ఆ విధంగా వాక్యానికి సొంత అర్థాలు చెప్పి ప్రమాదం తెచ్చుకుంటారు అన్నమాట. కాబట్టి పిల్లలు ఆ విధంగా భయపడేవాడు. ఆ సర్పము ఆ విధంగా ఉంటే చిన్న ఖడ్గం ఉంది, ముక్కలు. ఆ ఖడ్గం ఏదో కాదు కానీ అదే 1963లో బ్రహ్నాం గారు ప్రార్థించినప్పుడు రాజు ఖడ్గం ఆయన చేతిలోకి వచ్చింది. అదే 3వ ఏడుపు, అదే వాక్య బయలుపాటుని. కాబట్టి పిల్లారా, ఈనాడు మనకు ఆ వాక్యమే బయలుపరచబడుతుంది. హల్లెలూయా. ఆకాశమెత్తు భూతం లాంటిది ఉందన్నమాట. నా చేతిలో ఏదో ఉంది, దానికేసి కొట్టగానే కూలిపోయింది అనమాట. ఇలాంటి కళలన్నీ కూడా 1993లో వచ్చాయి. కానీ ఆ కళలకు అర్థం కానీ భావం కానీ ఏమీ తెలీదు. ఆ కళలకు అర్థం కానీ భావం కానీ ఏమీ తెలీదు. అందువల్ల ప్రార్థన చేసుకుంటూ నిరంతరం ప్రార్థన చేసుకుంటూ ఆయన సన్నిధిలో
జీవించడం అనేది జరిగేదా ఈ నామని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి తర్వాత పిల్లారా 95లో ఎందుకంటే 93లోనే అప్పట్లో అయ్యగారిని నేను పాలకొల్లో కలిశాను అనమాట. ఆ అయ్యగారిని కలిసిన తర్వాత ఈ కళ్ళన్నీ వచ్చాయి. అంటే జాన్సన్ గారు కలిసిన తర్వాతే ఈ కళ్ళన్నీ కూడా వచ్చాయి. అయితే పిల్లారా 95లో ఆ యొక్క మీటింగ్స్ మా ఊర్లో పెట్టడం అనేది జరిగింది. కానీ అయితే మా పాస్టర్ గారికి వాళ్ళ కుటుంబానికి ప్రత్యేకంగా ఇల్లు చూడడానికి మా ఊర్లో రొయ్యలు అనేటువంటి వాళ్ళు ఉండేవారు అనమాట. వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టాలంటే లేదు. అందుకని నాకు ఈ కళ కూడా గుర్తులేదు. కానీ 1995లో జాన్సన్ గారి మీటింగ్స్ చూడండి, ఆయన చిత్తం అన్నమాట. అది ఈ ఇంటి దగ్గరే, మా ఇంటి ముందు ఉన్నటువంటి ఇంటి దగ్గరే ఈ విధంగా మీటింగ్స్ జరిగాయి. ఏం జరిగాయి చెప్పండి? టెంట్ వేసి మీటింగ్స్ పెట్టాం. ఇక్కడే మీటింగ్స్ జరిగాయి. ఎప్పుడు జరిగాయి చెప్పండి? 95లో. ఆ తర్వాత చూడండి, ఆయన 95లో ఆ మీటింగ్స్ తర్వాత నిద్రించారు. ఆ మీటింగ్స్ తర్వాత ఏదో ఒక హైదరాబాద్ వెళ్ళారు, కానీ అక్కడ కూడా ఏమీ లేదు. అప్పటికి బలహీనం అయిపోయి ఇంకా ప్రయాణం కూడా పడుకుంటూ లెగుస్తూ చివరికి అక్కడ కూడా ఏమీ లేదు. కాబట్టి పిల్లారా అదే లాస్ట్ మీటింగ్ అనమాట. అదే ఆ తర్వాత 1995లో ఆయన నిద్రించాడు. 1995లో నిద్రించారు. మీకు అర్థమైందా? అప్పుడు ఆయన నిద్రించిన తర్వాత వాక్యము రావడం ఆరంభమైంది నా దగ్గరికి. వాక్యము వర్తమానం తర్వాత వర్తమానం. అంతకుముందు అయితే తెలీదు. ఆత్మ ఎలా నడిపిస్తున్నా అనుకునేవాడిని. ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మచేత నడుస్తున్నావు అంటారే. అప్పుడు పరిశుద్ధాత్మ ఆత్మ నడిపింపు అంటే ఇదే. అప్పుడు ఆ వర్తమానాలు రాయడం ఆరంభించారనమాట. మీకు అర్థమైందా? ఆ తర్వాత 96లో 1995లో అప్పుడు మేఘములో ఆయన ఉరుముతూ కళ్ళు ఆయన క్రిందకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు చెప్పండి? 1995లో ఆయన మేఘములో ఏ విధంగా భూమి మీద దిగి వచ్చాడు. ఆయన భూమి మీద మేఘం దిగింది. నేను ఒక ఇంట్లో ఉండి మేఘాన్ని చూస్తున్నాను. ఉరుముతూ పైనుండి కిందకు వచ్చింది అనమాట. రాగానే నేను అనుకున్నాను, బాబోయ్ సర్వశక్తిమంతుడు దిగాడు కాబట్టి నేల కాలిపోతుందేమో, సర్వశక్తిమంతుడు దిగాడు అని చెప్పి నేను ఆయన్ని మహింపరుస్తూ ఉన్నాను అనమాట. హల్లెలూయా హల్లెలూయా అని మోకరిల్లి ఆయన స్తుతిస్తూ ఉన్నాను. ఆ పక్కనే విశాఖపట్నం వాళ్ళు ఉన్నారు, నిద్రపోతున్నారు వాళ్ళు. సర్వశక్తిమంతుడు దిగాడయా, లేవండి లేవండి అంటే వాళ్ళు పడుకొని నిద్రపోతున్నారు. మేము దుప్పట్లు లాగినా కూడా లేవట్లేదు. అంటే ఇప్పుడు చాలామంది అలాగే లేవరు. చాలామంది ఏం చేస్తుంటారు చెప్పండి? ప్రార్థన టైం అయిపోతుంది, ఉదయాన్నే లేవమంటే లేవకుండా ఇంకా దుప్పటి కప్పి ఇంకా బిర్రుగా పట్టేసుకుంటారు అన్నమాట దుప్పటి. ఎందుకంటే లాగేస్తారేమోనని, ఇంకా పడుకోవాలని. అలాగే వాళ్ళు కూడా ఎలా ఉన్నారండి? బాగా నిద్రమొత్తుతూ ఉన్నారన్నమాట. వాళ్ళే పరిచర్యకు వచ్చిన తర్వాత తిరుగుబాటు చేసి వెళ్ళిపోయారు. కళ్ళలో ఎవరైతే చూపించాడో వాళ్ళే. కాబట్టి పిల్లారా మీరు గమనించండి, 1995లో ఆయన కిందకు దిగి వచ్చాడు. 96లో నర్సీపట్నంలో మీటింగ్స్ జరుగుతున్నాయి, రమ్మని చెప్తే నర్సీపట్నంలో మీటింగ్స్ కోసం అక్కడికి వస్తే నీకు వర్తమానాలు వస్తున్నాయి అన్నారు కదా. వర్తమానం చెప్పంటే మొట్టమొదటి ప్రసంగము ప్రేమ. ఆ ప్రేమ అనగా ఆయనే ఆ తలరాయి. రెండవసారి ఆయన తలరాయిగా వస్తాడని అప్పుడు నాకు తెలీదు, కానీ దాని గురించి బోధించడం జరిగింది. అప్పుడు ఆ కళలన్నీ కూడా బయలుపరచబడ్డాయి. వేకు చుక్కను గురించిన కళలు బయలుపరచబడ్డాయి. అప్పుడు మొట్టమొదటి మరలా సామూర్తి నగర్ వచ్చిన తర్వాత, కాకినాడ వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రసంగం ఏంటంటే వేకు చుక్క గురించి బోధించడం అనేది జరిగింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు దాని గురించి పూర్తి బయలుపాటు 1996 నుండి ఆయన ఇప్పుడు న్యాయాధిపతిగా ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అప్పుడు బయలుపరచబడింది ఏంటంటే
1995లో కృపా సింహాసనం తీర్పు సింహాసనం మారిపోయిందంటే ఆ తెల్లని మేఘం అగ్ని మేఘంగా మారిందే ఇక్కడే పరిచర్య మారిపోయింది అనమాట. తెల్లని మేఘం యొక్క పరిచర్య జాన్సన్ గారు ఆయన నిద్రించాడు. ఇప్పుడు అగ్ని, మీకు అర్థమైందా? అందుకని అది కృప కాబట్టి వాళ్ళు దూషిస్తూ ఉన్నా కూడా ఏమీ అనలేదు ఆయన. అందుకని కృపా సింహాసనం మీద ఉన్నాడు. అప్పుడు అగ్నిమేఘంగా మారినప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఇక కృప కలిగి లేడు దుష్టుల మీద, ఆయన దూషించే వారి మీద. ఆయన వాక్యము వాళ్ళ మీదకి దూసుకొని వెళ్ళిపోతుంది, వాళ్ళ కడుపుల్లోకి. నాశనము చేసేటువంటి దూతగా ఇప్పుడు రంగం మీద ఉన్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఐగుప్తు సైన్యం ఎలాగైతే పారిపోయిందో అక్కడ కూడా మేఘం దగ్గర అలాగే దూషిస్తున్న వారందరూ కూడా పారిపోయారు. అందుకని ఇప్పుడు కూడా ఈ యొక్క వాక్యము దగ్గరికి అందరూ రాలేరు. ఈ వాక్యము దగ్గరికి అందరూ, అందుకని ఎవరి హృదయంలోనికైతే ఈ వాక్యం ఉదయిస్తూ వేకుచ్చుకు ఉదయిస్తూ వారిలో ఐగుప్తు సైన్యం వెళ్ళిపోయినట్లుగానే లోకము, ద్వేషము, కోపము, కక్ష, దురాలోచనలు, గర్వము మొత్తము కూడా బయటకు పోయి వారి హృదయములో ఆయన రాజ్యము నివాసం చేస్తారు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందము. హల్లెలూయా. కాబట్టి పిల్లారా 1963లో ఆయన మేఘములో ప్రత్యక్షమై ఆ మేఘం ఏమైపోయిందంటే రూపాంతరం చెందిందంటే పరిచర్య మారిపోయింది. 1996లో ఏం జరిగింది చెప్పండి? పరిచర్య 95లో కృపా సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన 1996లో ఆయన తీర్పు సింహాసనం మీదకి వచ్చాడు. అందుకని 1995లో ఆ పరిచర్య ముగించబడింది కాబట్టి జాన్సన్ గారు 1995లో నిద్రించారు. 96లో వేకుచుక్క వర్తమానంతో ఆయన రంగం మీదగా నన్ను ఆయన తీసుకొచ్చాడు. ఆయన నమనిస్తాడు. పరిచర్యకు వచ్చిన తర్వాత అప్పుడు బయలుపరచబడింది. ఇంకా జాన్సన్ గారిని ఆయన ఎందుకు తీసుకున్నాడంటే లోకములు సువార్త ద్వారములు కృపా వర్తమానం అయిపోయింది. బైబిల్లో తెల్లవారుజామున లోతు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారే తప్ప ఇంకా లోకమును సువార్త ప్రకటిస్తూ వాళ్ళు లేరు. కాబట్టి పిల్లారా ఇప్పుడు ఆయన కృపా సింహాసనం మీద లేడు కానీ తీర్పు సింహాసనం మీద ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మేఘవాహనుడుగా ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద. ఆ తర్వాత బ్రహ్నాం గారి పరిచర్యలో 1963లో సన్సెట్ పర్వతం మీద ఆయన తెల్లని మేఘంగా ఉండి ఆయన మేఘంలో ఉన్న ఆయన అంటే కృపా సింహాసనం మీద ఉన్నటువంటి ఆయన ఇక్కడ తీర్పు సింహాసనం మీద మారిపోయాడు. ఎప్పుడైతే తీర్పు సింహాసనం మారాడో తీర్పు కృప అయిపోయింది. లోకానికి సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ఇప్పుడు కృపా వర్తమానం కింద మనం లేము కానీ తీర్పు వర్తమానము కింద ఉన్నాము. అందుకనే వధువుని ఆ లోతుని ఎలాగైతే ఈ చోటు విడిచి రండి అన్నాడు, ఇప్పుడు కూడా మనల్ని లోకముని విడిచి పైకి రండి అని ఆయన పిలుస్తున్నాడు. హల్లెలూయా. నిజమైన వధువు లోకము నుండి బయటకు వచ్చేస్తుంది. ఇది తెల్లవారుజాము వేకొచ్చుక కాలము వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన 1995లో అందుకనే 93లో కృపా సింహాసనం తీర్పు సింహాసనంగా మారిపోయింది. ఆ మేఘము దాన్ని తెలియజేస్తుంది అనమాట. అందుకనే 95లో మేఘవాహనుడుగా కిందకు వచ్చేసాడు. వచ్చి వేకొచ్చుకు గురించి ఆయన బయలుపరిచి ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఉండి 7 ఉరములు వాటి శబ్దములు. అందుకని యోధాగోత్ర సింహముగా ఉన్నాడు. ఆయన పాదములు ఇప్పుడు భూమి మీద మోపాడు. అందుకని బైబిల్ చెప్తుంది న్యాయము తీర్చుట కొరకై విధవరాలు దివారాత్రులు ప్రార్థించింది. అలాంటి వారే వధువు. నువ్వు నిజమైన వధువు అయితే దివారాత్రులు ప్రార్థిస్తుంటే నువ్వు నిజమైన వధువే. కానీ వాక్యం విని ఇక దివారాత్రులు ప్రార్థన లేకుండా ఊరి మీద తిరుగుతూ అలా ఇలా తిరుగుతూ ప్రార్థన లేకుండా ఇష్టం వచ్చేట్టు జీవిస్తూ ఉన్నావు అనుకో, ఇష్టం వచ్చి ఆలోచిస్తూ విచారిస్తూ నువ్వు వధువు కాదు. నువ్వు వధువు కాదు. వధువు అంటే ఎవరు చెప్పండి? దివారాత్రులు న్యాయము కోసం ప్రార్థించిన వధువు. దివారాత్రులు పిల్లారా నిత్యము ప్రార్థించింది అన్నది బైబిల్లో.
నిత్యము ప్రార్థనే, ఆమె జీవితంతో ప్రార్థనే, ఎప్పుడు చూసినా ప్రార్థనే. ఆమెకి ఇంకొక ఆశ లేదు, న్యాయం జరగాలని ఆశ. అంతేగాని నీకులాగా డబ్బు ఆశ, లోకాశలు, ధనాపేక్షలు, లోకమంతా పోగేసుకోవాలని, లోకంలో కనబడేని కూడా పోగేసుకోవాలని అలాంటి ఏమీ లేవు ఆమెకి. ఆమె కొరకే రంగం మీదకి వచ్చాడు. అందుకు ఆయన అంటాడు, ఆయన మరలా భూమి మీదకి వచ్చాడు శ్వాసమును కొనుగొందునా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మేఘం ఏమైపోయి చెప్పండి, మారింది. అంటే కృపా సింహాసనం, తీర్పు సింహాసనం మీదకి ఆయన మారాడు. అందుకని ఆయన పిల్లారా, అందుకని రెండవసారి ఆయన చాలా మంది ఏమంటారంటే రెండవ రాకడ ఎవరు తెలియదు, ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆ సమయంలో ఎవరు పరిశుద్ధులు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు, అదే రాకడ తప్ప ఏమి రాకడ కాదు అనే పనికిమాలినోడు చాలా మంది లేఖనాలు తెలియక ఈ లేఖనాలను ఏమైపోవాలి. ఏమండి, వేకుచుక్కు గురించి ఇద్దరు మేల్కొల్పుతుంది వేకు నక్షత్రం అని బైబిల్లో. మరి రోమిలకు రాసిన పత్రికలు ఏమని చెప్పండి, విశ్వాసం లేనప్పటికంటే రక్షణ మీకు సమీపంగా. మరి భూమి మీద ఏం జరగాల, కాలంలో జరిగినట్లుగా తీర్పు భూమి మీద జరగాలి, అది బయలుపరచబడాలి. అందుకని పిల్లారా, ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది చెప్పండి, తీర్పు జరుగుతుంది. ఆయన మనుషులు వేకుచుక్కు ద్వారా ఆయన రక్షించి మోషేల ద్వారా లోకాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి, శిక్షిస్తాడు. అందుకని రెండవసారి ఆయన న్యాయాధిపతిగా వస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన రంగం మీదకి వచ్చాడు కాబట్టి ఆయన మధ్యాకాశమునకు ఆయన 1996లో 95లోనే మారింది. మేఘం మారిపోయింది. అంటే ఆయన కార్యము లోకమునకు అప్పటి వరకు 2000 సంవత్సరాలు సువార్త ప్రకటించిన ఆయన ఆ సింహాసనాన్ని వదిలిపెట్టేసాడు. పాపుల కోసము, లోకము కోసము సువార్త ఇక అయిపోయింది. ఇప్పుడు ఆయన తీర్పు సింహాసనం మీదకి వచ్చాడు. తీర్పు సింహాసనం మీద ఎప్పుడైతే ఆయన వచ్చాడో భూమి మీద ఏం ఆరంభమైంది చెప్పండి, తీర్పు ఆరంభమైంది. అందుకనే భూమి మీద తీర్పు తీర్చే న్యాయాధిపతిగా వేకుచుక్కగా ఆయన బయలుపరుచుకుంటున్నాడు. అందువల్ల ఇప్పుడు ఇది నిద్ర మేల్కొని వేళని, ఇది 8వ దినమని, వేకుజామని బైబిల్లో మరి ఆ రాకడ ఎవరు తెలీదు, మధ్యాకాశానికి వస్తాడు, అలా వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు ఏమండి మనం కూడా అలాగే ఎగిరిపోతాం అని చాలా మంది చెప్తున్నారు. కానీ 1వ దేశం రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే, ఓ పిల్లారా, ఆయన దొంగ వలె, ఆ దినము దొంగ వలె వస్తుంది, లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమి లేదులేరా. ఈ పాస్టర్ గారు ఇలాగ చెప్తుంటారు, ఇలాగ బోధిస్తూ ఉంటారు, మనం లోకస్తులాగా వాళ్ళు ఎలా ఆశలు కలిగి ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో మనం కూడా అలాగే జీవిద్దాంరా, పర్వాలేదు, ఆయన పని అది కాబట్టి చెప్తుంటాడు ఆయన. మన పని మందే, మన ఇష్టం వచ్చిన మనం జీవించడమే అనుకొని లోకరీతిగా ఏమండి నెమ్మదిగా భయమేమీ లేదురా అని అనుకుంటున్నారంట. లోకంలో ఆకస్మికంగా నాశనము తటస్థించింది, దొంగవలి నాశనము తటస్థించునని బైబిల్లో ఉంది. ఆ నాశనాన్ని గురించి ముందుగా తెలియజేసేదే వేకు నక్షత్రం ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని ఆ దినము మీకు దొంగవలి లేదని ఉంది. మరి నాశనము కాబోయే విషయాన్ని ఆ కాలంలో ఆనోకుకు తెలుసు, అలాగే నోహుకు తెలుసు, అలాగే లోతుకు కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో సర్వశక్తి మంత్రి చెప్పాడు. అదే సర్వశక్తి మంత్రి ఇప్పుడు రంగం మీదకి వచ్చి నాశనం కాబోతుందని. ఎందుకంటే ఆ ఈ లోకము నాశనమయ్యే విషయం మనకి దొంగవలే లేదు, ఆకస్మికంగా లేదు, మనకు ముందుగా తెలుస్తుంది. అందుకనే మనం ఇప్పుడు తప్పించుకుంటున్నాం. హల్లెలూయా. ఇది నాశనం కాబోతుందనే సువార్త, లోకం నాశనం కాబోతుంది, 1000 ఏళ్ల పాలన భూమి మీదకి రాబోతుంది అనేటువంటి వేకుచుక్క వర్తమానము వధువుని పైకి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. మరి ఆయన మధ్యాకాశానికి వచ్చాడు అనుకోండి, ఏమండి ఆయన వచ్చినప్పుడు వెళ్ళిపోయాం అనుకోండి, మరి లోకం నాశనం కాబోతున్న విషయం మనకు తెలియాలా, మనం లోకాన్ని విడిచిపెట్టాలా. మరి కడవర రక్షణ ఉంది బైబిల్లో, ఆ రక్షణ సంగతి ఏంటి? మరి రక్షణ మనము ఆ వర్తమానం ఉంటుందా? ఏమండి అది బయలుపరచబడాలా?
మరి కాలం నిద్ర మేల్కొని వేళని తెలుసుకొని మరి నిద్ర మేల్కొని వేళదో అయ్యేం తెలియజేయకుండా తీసుకుపోతాడు ఇటు పైకి. ఏమంటే ఆ దినము దొంగ వలె లేదు మీకు అని ఉంది. అంటే అది తెలియజేయబడాల్సిన పని లేదనుకోండి, ఆ దినము దొంగ వలె లేదు అని మీరు రాయాల్సిన పని లేదు. అది లోకానికైతే దొంగ వలె ఉంది, కానీ ఏమండి దొంగ చెప్పకుండా వచ్చేసేస్తారు. అలాగే ఉగ్రత కూడా చెప్పా పెట్టకుండా వచ్చేది భూమి మీద ఆకస్మికంగా. మనకైతే దొంగ వలె లేదు, అందుకనే తెలియచేయబడింది. అందుకనే ఆ రోజుల్లో వాళ్ళకి తెలియచేయబడింది కాబట్టి ఓడలోకి వెళ్ళిపోయారు. అలాగే సొదొమ గొమొర్ర వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మనకు కూడా ఈనాడు తెలిసింది కాబట్టి పైకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అందుకనే పైకి కొనిపోబడే కాలము. అందుకనే తెల్లవారుజాము తర్వాత భూమి మీద ఏమని చెప్పండి, ఉగ్రత ఉంది. ఎవరైతే లోకమును వాటిని ప్రేమించుకుని వాటిని విడిచిపెట్టలేకపోతుంటారో, వాటి మీద ప్రేమ చావదో, అలాంటి వాళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళు లోక సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు కాబట్టి విడిచిపెట్టబడతారు. కానీ పర సంబంధమైన వాటి మీద మనసు కలిగిన వాళ్ళు మాత్రమే పైకి వస్తారు, ఆయన నమ్ముస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో కూడా అతడు ధనాన్ని లోకాన్ని ప్రేమించాడు. అందుకని నీ ఆస్తిని అమ్మి పేదలకి ఇమ్మనంటే వాటిని మిక్కిలి ధనవంతుడు గనక, వాటి మీద మనసు కలిగిన వాడు గనక వాటిని ఏం చేయలేకపోయాడు చెప్పండి, ఆస్తిని. మరి ఈ రోజుల్లో కూడా ఈ లోక సంబంధం వదిలి నీ పైకి రమ్మంటే నువ్వు లోక సంబంధమైన వాటిని కూడా ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు రాలేవు. నువ్వు అలాంటి వాళ్ళు రారు ఆయన కోసము. విలారా, లోక సంబంధం వాటి మీద మనసు కాకుండా ఆయన మీద మనసు కలిగిన వారు మాత్రమే పైకి వస్తారు. ఆయన మన స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా వచ్చాడని బయలుపరచబడింది. తీర్పు ఆరంభమైందని బయలుపరచబడింది. లోతు కాలం జరిగినట్టుగా రెండవ రాకడ ఇప్పుడు జరుగుతుందని మనకు బయలుపరచబడింది. అర్థమవుతుందండి. జల ప్రళయం వచ్చి కొట్టుకొని పోవు వరకు, అగ్ని గంధకాలు వచ్చి కాల్చేసే వరకు వాళ్ళకి తెలియదండి. వాళ్ళు ఎప్పుట్లాగానే ఉన్నారు వాళ్ళు, కానీ నాశనం కాబోతున్న విషయం తెలిసి వాళ్ళు తప్పించుకున్నారు. మనము కూడా ఇప్పుడు ఆ విధంగా తప్పించుకుని మధ్యాకాశానికి వెళ్తున్నాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆయన వచ్చేది మధ్యాకాశానికే. ఆయన మధ్యాకాశానికి. కానీ తీర్పు జరిగేది ఎక్కడ చెప్పండి, జీతం ఇచ్చేది ఎక్కడ చెప్పండి, మధ్యాకాశంలో కాదు, భూమి మీదే జీతం ఇచ్చేది. భూమి మీదే వారి క్రియలను బట్టి నీతిమంతులకేమో విమోచన, దేహం యొక్క విమోచన అనే జీతము. అలాగే దుష్టులకైతే, మారని వాళ్ళకేమో శిక్ష. ఎందుకంటే వీళ్ళు ఎందుకు మారసువా, వర్తమానికులను లెక్క చేయలేదు, వీళ్ళు నామాన్ని లెక్క చేయలేదు, ఒక్కడంటే లెక్క చేయలేదు, ఏ కుచ్చక రాకను కూడా లెక్క చేయలేదు. ఈనాడు ఈ బోధకులు కూడా పట్టించుకోలేదు. అందుకనే వీళ్ళు ఆ వర్తమానికుల్ని పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన సువార్తలు చేసుకుని ఇష్టం వచ్చిన బోధన బోధించారు. కాబట్టి నిజమైన వర్తమానికుల్ని ఏమండి లెక్క చేయకుండా, వర్తమానాన్ని లెక్క చేయకుండా, నామాన్ని లెక్క చేయకుండా అపోస్తుల బోధనను ధృవీకరించినటువంటి ఈ సంఘాలన్నిటి మీద కూడా గుర్తించారు. అర్థమైందా? సమస్తం ఏమైపోతే చెప్పండి, శిక్షించబడతాయి. ఆ రోజుల్లో కూడా ఏమండి, దావీదు కాలంలో దావీదు ఆ మందసాన్ని తీసుకొస్తున్నాడు. మందసాన్ని తీసుకొస్తుంటే ఆ మందసాన్ని తీసుకొచ్చే విషయము దావీదు అందరికి చెప్పాడు, కానీ ప్రవక్తకు చెప్పలేదు. మీకు అర్థమైందా? ప్రవక్తకి ఆయన చెప్పేది ఏంది అనుకున్నాడు, నేను రాజుని అని చెప్పేది ఏంది అనుకున్నాడు. అంటే గర్వించాడు, హెచ్చించుకున్నాడు. ఆ మందసాన్ని తీసుకొస్తుంటే ఏమైపోయింది చెప్పండి, యుద్ధకాలు జారి సర్వశక్తిమంతుడు ఉగ్రత గురైపోయాడు. అందుకే బ్రహ్మం గారు దేవుని చిత్తము లేకుండా సేవ చేయటం అన్నాడు. దాని గురించి ప్రవక్తకి ఏమి చెప్పకుండా దాచి తనంతట తాను చేసుకుంటూ పోయాడు. ఏమైపోయింది? శిక్షించబడ్డాడు. ఈ రోజుల్లో కూడా అంతే. ఈ రోజుల్లో కూడా అలాగా వర్తమానాన్ని నమ్మక శిక్షించబడే వాళ్ళు ఉంటారు. మరి ఆయన అభిషేకం కలిగి కూడా ఆ విధంగా ఆయా కాలంలో పంపబడిన వర్తమానికుల్ని లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతూ నాకు మాత్రం తెలీదా అని అనుకుని నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ప్రమాదంలో పడిపోతారు. ఎందుకంటే అది కూడా సర్వశక్తివంతుని చిత్తం లేకుండా సేవ చేయటం అన్నాడు.
అది ఏమి చెప్పకుండా దాచి ఏమండి రహస్యంగా చేశాడు. ఎవరు? దావీదు. అది సర్వశక్తి చిత్తం కాదు. అది నా తన ప్రవక్తకి ఏం చేయాలి? చెప్పాలి, పిలవాలి. ఏమీ లేదు. అతడు ఏదో పేరు అందరూ కూడా దావీదు మంచి భక్తిపరుడు, మంచి బాగా అది ఇది చేస్తుండే మంచివాడు అనిపించుకోవాలనుకున్నాడేమో. ఆ యొక్క దావీదు ప్రమాదంలో పడిపోయింది. కాబట్టి పిల్లలు ఆ విధముగా ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. ఆ విషయం మనకు తెలియజేశాడు. కాబట్టి ఆయన భూమి మీదకి అందుకే దిగొచ్చాడు. 1995లో మేఘారూఢుడుగా వచ్చాడు, మేఘ వాహనుడుగా వచ్చాడు. హల్లెలూయా! 1995లో కృప వాహనం మీద నుండి ఆయన తీర్పు వాహనం మీదకు మారి లోకమునకు సువార్త ఎప్పుడైతే ఆయన కృపా సింహాసనం వదిలిపెట్టాడో జాన్సన్ గారు ఇక్కడ నిద్రించాడు. లోకమున సువార్త ఏమైపోయింది? ముగించబడింది. తీర్పు సింహాసనం మీదకి ఎప్పుడైతే ఆయన వచ్చాడో కళలన్నీ బయలుపరచబడ్డాయి. వేకొచ్చుకు గురించి పరిచర్య ఆరంభమైంది 96లో. హల్లెలూయా! ఇక మనం ముగింపులో ఉన్నాం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? ముగింపులో ఉన్నాము. హల్లెలూయా! మేఘారూఢుడుగా ఆయన 1995లో వచ్చి 1996లో ఆయన వేకుచుకగా ఆయన బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే తెల్లవారుజాములో మనం ఎక్కడున్నా చెప్పండి? వేకుచుక్క రాకుండా తెల్లవారుజాము రాదు కదా. మరి బైబిల్లో ఉంది అస్తమయమును వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కొడుకు వేళ వచ్చున్నాను. మరి ఆయన బ్రహ్నాం గారి తర్వాత ఆయన మధ్యాకాశానికి వచ్చాడు అనుకోండి, మరి వేకుచుక్క సంగతి ఏంటి? అది జరగాల లేదా? మరి వేకుచుక్కని ఇచ్చింది అన్నారు కదా మరి ఆయన. మరి ఇవన్నీ నెరవేరకుండానే వెళ్ళిపోతుంది వధువు. బ్రహ్నాం గారి సంఘాల్లో వాళ్ళు 7వ దూత తర్వాత ఇంకే వర్తమానం లేదు, ఆయన మధ్యాకాశానికి వస్తాడు, మనం వెళ్ళిపోతాం. మరి ఈ లేఖనాలు అంటే 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం కానీ, అలాగే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన వేకుచుక్క గురించి కానీ బైబిల్లో రాయబడ్డాయి. మరి బ్రహ్నాం గారి పరిచర్యలో నెరవేరలేదు. అవి ఎప్పుడు నెరవేరాయో చెప్పమంటే ఒక్కడ మాట్లాడలేదు. అవి ఎందుకంటే తెల్లవారుజాము తర్వాతే. ఎందుకంటే బైబిల్లో తెల్లవారుజాముని పునరుద్ధానం జరిగింది, ఆయన నమరుస్తారు. అందుకని ఇది పునరుద్ధాన సమయం అని వధువుకి బయలుపరచడం కోసమే. హల్లెలూయా! అందుకనే తెల్లవారుజామున వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, ఇది నేను తప్పించుకునే సమయం ఇదేనని తెలియడం కోసమే లోతు కాలంలో తెల్లవారుజామున, దానియేలు కాలంలో తెల్లవారుజామున. హల్లెలూయా! నిర్గమాకాండ 14 వచ్చే ఇజ్రాయేల్ తెల్లవారుజామున, రెబెకా తెల్లవారుజామున, మెస్సీ కూడా తెల్లవారుజామున మరణమును జయించి, హల్లెలూయా, ఎర్ర సముద్రం అంటే మరణాన్ని దాటి వెళ్ళడం. హల్లెలూయా! అందువల్ల ఏదో బైబిల్ చదువుకొని బైబిల్ నాకు అర్థమైపోయింది అని చెప్పి ఏదో బోధించడానికి బయలుదేరారు. అలా చాలామంది బయలుదేరారు లోకంలో. అలా పాస్టర్లు అయిపోయారు చాలామంది. ఏమైపోయారు చెప్పండి? పాస్టర్లు అయిపోయారు. ఆ విధంగా సంఘాలు నడుపుతున్నారు. బాగా చెప్తున్నాడు, బాగా చెప్తున్నాడు. బాగా చెప్పడం కాదు. యెజబెలు కూడా బాగా చెప్పేది, బిలాము కూడా బాగానే చెప్పేవాడు, నికోలైతులు కూడా బాగా చెప్పేవాడు. అనేక మందిని పోగేసుకున్నారు. మరి సతీష్ కుమార్ బాగా చెప్తున్నాడని, శ్యామ్ కిషోర్ బాగా చెప్తున్నాడని చాలామంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పరిచర్యల్లో ఏమి నెరవేరుతున్నాయో వాళ్ళకి తెలియదు, ఎక్కడున్నారో వాళ్ళకి తెలీదు, ఏ కాలంలో ఉన్నారో వాళ్ళకి తెలీదు. కానీ లక్షల మంది వచ్చేస్తుంటారు వాళ్ళ బోధలిని. చాలా బాగా బోధించేస్తున్నాడు. రాజమండ్రి జాన్వేశ్వరి గారు చాలా బాగా బోధిస్తున్నాడు. చాలా బాగుంటున్నాయి. ఎల్లో వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలీదు. కానీ మనం ఎక్కడున్నామో, ఏ కాలంలో ఉన్నామో, ఆయన మేఘారూఢుడుగా, మేఘ వాహనుడుగా 1995లో ఆయన రంగం మీదకి వచ్చి ఇప్పుడు ఆయన భూమి మీద ఉండి వాని క్రియలు చొప్పున జీతం ఇచ్చే సమయం ఇదేనని, అందుకనే 2వసారి ఆయన జీతాన్ని తీసుకొచ్చాడు. ఆయన నమరుస్తాడు. హల్లెలూయా! మొదటి రాకుల్లో ఆయన గొర్రె పిల్లగా వచ్చి ఆయన ఏం చేశాడు చెప్పండి? రక్తము చిందించాడు. ఇప్పుడైనట్లయితే లోకమును సువార్త ప్రకటించడానికి కాదు, వాని మంచి క్రియలను బట్టి మంచి జీతం.
చెడ్డ క్రియలను బట్టి చెడు జీతం ఈ విధంగా పొందుకుంటారు. అందుతో ఏ అనుమానము లేదు. ఇప్పుడు ఇదే సమయంలో ఉన్నాం. అందుకనే పిల్లారా, మనం ఇప్పుడు కాడ బోర అనగా సర్వశక్తిమంతుల బోర. అందుకని ఆ రోజుల్లో లోతు, అలాగే దానియేలు, ఇజ్రాయేలు వీళ్ళందరూ కూడా బోర విన్నారు. దానియేలుని పైకి తీడి, పిల్లారా లోతు మీరు బయటకు పండి, ఓడలోనికి ఎక్కిరండి. ఆనోకు నువ్వు ఎక్కిరా. అలాగే రాహాబు స్త్రీ బయటికి రా, బయటికి వెళ్ళు లోకమును. ఎందుకంటే ఎరుకో పట్టణం నాశనం కాబోతుంది. నాశనం కాబోయే ముందుగా నాశనాన్ని గురించి, ఎందుకంటే ఆమె కూడా తెల్లవారుజామునే బయటికి వెళ్ళింది. రాహాబు అనే స్త్రీ కూడా తెల్లవారుజామునే బయటికి వెళ్ళింది. కాబట్టి పిల్లారా, అవన్నీ కూడా మనకు ఛాయలు. ఇది నిజ రూపం. ఇది అవన్నీ రెండవ రాకడకి ఛాయలుగా ఉన్నాయి. ఇప్పుడు నిజ రూపం జరుగుతూ ఉంది. ఆ కాలంలో వాళ్ళు రక్షించబడితే ఈ కాలంలో ఈ నీతిమంతులు రక్షించబడతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు ఏమండి, నిష్కలంకమైన వారు, నిర్దోషులు, నిరపరాధులు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ రూపముగా మారి యాశువతనుందును నేను, యాశువతనుందును. మహిమ రూపముగా మారి యాశువతనుందును నేను, యాశువతనుందును. హల్లెలూయా. నీ హృదయం మారితేనే నీ శరీరం మారుతుంది సుమా. నీ హృదయంలో తిండి వలన, ఐక్య విచారం వలన మత్తుగా కనుక ఉన్నట్టయితే, మత్తుగా ఇక్కడ కూర్చొని ఉన్నట్లయితే, మత్తుగా ప్రార్థిస్తూ, మత్తుగా పాటలు పాడుతూ, మత్తుగా వాక్యం వింటూ ఉన్నట్లయితే నువ్వు ప్రమాదం పడిపోతావు. అందుకనే మర్త్యమైన దాన్ని విడిచి నీ హృదయము అమర్త్యతను ధరించుకోవాలి. అమర్త్యమైంది ఏంటంటే ఆయన రాజ్యమే. ఆ నీతి, ఆ సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము అది నీ హృదయం యొక్క తలంపుల్లో ఉండాలి. ఎప్పుడు కూడా నీతిగా నడవాలి, సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండాలి. ఆ తలంపులతో నువ్వు జీవించాలి. అలాంటి వారి ప్రార్థించాలి ఎల్లప్పుడు కూడా. అలాంటి వారి శరీరం మారి వెళ్ళిపోతుంది. ఈ వాక్యం విని ప్రార్థన చేసుకోకుండా, ప్రార్థన లేకుండా, ఐక్య విచారాలతో, ఈ విచారంతో ఊరంతా తిరుగుతూ, అక్కడెక్కడ తిరుగుతూ, ఏమీ పని పాట లేకుండా, ఏమండి ఊరకు తిరుగుతూ ఉన్నావు అనుకోండి, ఏ పని పాట లేకుండా ఏమైపోతుంది చెప్పండి? ప్రార్థన లేకుండా తిరిగితే ఏమైపోతుంది? శరీరము మారు. శరీరం మార్పు కోసం ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా శరీరం మారుతుంది. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ నీతిగా నడుస్తూ, అంటే ఇతరులకు నీతి అంటే ఏమిటి చెప్పండి? మేలు కర్మగా ఎవరికి ఏ కీడు చేయకుండా, ఎవరి మీద పగ పెట్టుకొని కానీ, కోపం పెట్టుకొని కానీ, దురాలోచన పెట్టుకొని కానీ, ఇంట్లో వాళ్ళ మీద కానీ, బయట వాళ్ళ మీద కానీ ఏమీ లేకుండా, కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేస్తూ ఉండేవాళ్ళే నీతిమంతులు అంటారు. అలాగే విరోధంగా ఉండకుండా ఎవరితో కూడా, ఏమండి ఎవరైనా ఏదైనా వాక్యంలో జారేరనుకోండి, అది అలాగా ఇలాగా అని విరోధంగా మాట్లాడకుండా వాళ్ళని ఏ విధంగా ఆయన దగ్గర నడిపి లాగుదామా, అలాంటి మంచి మనసు ఉండాల. హల్లెలూయా. తర్వాత సమాధానం కలిగి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆయన నామనిస్తాం. ఎందుకంటే 1000 ఏళ్ల పాలనలో ఉండేది ఇదే. నీతిమంతులు, సమాధానం కలిగిన వారు, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వారు 1000 ఏళ్ల పాలన ఉంటారు. మనం వెళ్ళే భూమి ఎక్కడుండే అక్కడ ఏముంటుంది చెప్పండి? నిత్య రాజ్యం అంటారు. అది నిత్య రాజ్యం అంటే ఎటర్నరీ రాజ్యం, నాశనం లేదు 1000 ఏళ్ళు దానికి. అక్కడ అందరు కూడా నీతిగా, అంటే అందరు కూడా మేలుకరంగా ఉంటారు. అందరు అలాగే అందరు కూడా కయ్యాలాడుకోవడం ఉండదు, తన్నుకోవడం, గుద్దుకోవడం, గొడవలు పెట్టుకోవడం, మాట్లాడుకోకుండా ఉండడం, అలాంటి గర్వం కూడా ఏమీ ఉండవు. అక్కడ అందరితో సమాధానం, పరిశుద్ధాత్మ మీద ఆనందంతో ఉంటారు. లోకానందాలు ఉండవు. లోకంలో చూసుకొని
అవి కొనుక్కొని ఈ కొనుక్కొని అవి సంపాదించుకొని ఈ సంపాదించుకొని అవన్నీ చూసుకొని ఆనందపడిపోతుంటారు. మనం చాలా తెలివైన వాళ్ళం రా, లోకంలో బాగా సంపాదించుకున్నాం మనం. వీళ్ళకి ఎవరు కూడా తెలివి లేదు, వీళ్ళకి ఎవరు కూడా తెలివి లేదు, మనకు బాగా ఉంది అని లోక సంబంధం వాటిని చూసుకొని ఆనందపడిపోతుంటారు. లోకానందంతో లోక సంబంధం వాటిని చూసుకొని ఆనందపడిపోతున్నాం అనుకో, రావు. ఆయనను బట్టి, ఆయన కార్యములను బట్టి, ఆయన ఇచ్చే రక్షణను బట్టి, నీ యొక్క ప్రతి అవసరత ఆయన మహిమలో తీరుస్తుంది. దాన్ని బట్టి అందును బట్టి ఆయన ఆనందిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సమాధానము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సమాధానము నీకు కావలెనా, నేడే హల్లెలూయా. ఇలారా మేఘవాహనుడుగా ఈ లవోదికయ సంఘ కాలంలో 1963లో ఆయన మేఘములో దర్శనమిచ్చి 95లో ఆయన పిల్లారా మేఘము మారిందంటే, అంటే ఆ మేఘము మారడం అంటే ఇంకో మేఘం రావడం కాదు. ఆ మేఘమే తెల్లని మేఘం కాస్త అగ్ని మేఘంగా మారిపోయింది. కృపా సింహాసనం కాస్త తీర్పు సింహాసనంగా మారిపోయింది. ఇప్పుడు ఆయన మేఘ వాహనుడుగా ఆయన 95లో రంగం మీదకి వచ్చాడు. 96 నుండి ఇది ఆయన పరిచర్య జరుగుతుంది. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి 1963లో అతీతమైన మేఘంలో దర్శనమిచ్చిన వాడు ఎవరిని? బలిష్ఠకు దూత. ఆ బలిష్ఠకు దూతే కృపా సింహాసనం తీర్పు సింహాసనం మారాడు. ఇప్పుడు ఆయన వేకు చుక్కగా 95లో రంగం మీదకి వచ్చి 96 నుండి ఇప్పుడు ఆయన భూమి మీద వేకు దూతగా నడయాడుతూ ఉన్నాడు. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. అందుకే బ్రహ్నాం గారు అంటారు, ఆయన ఏ విధంగా కదులుతున్నాడో నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు వేకు చుక్కగా కదులుతున్నాడు ఆయన. అందుకని వేకు జామున ఆయన నిద్ర మేల్కొల్పు వర్తమానికుడుగా ఉన్నాడు. హల్లెలూయా. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.